హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఈరోజు వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ అయితే పెట్టేశాను, ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అసలు ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చిన్న యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్నటువంటి కష్టాల గురించి నేనైతే ఈరోజు వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ చిన్న యూట్యూబర్స్ జాబితాలోకి నేను కూడా వస్తాను ఫ్రెండ్స్. అయితే 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీరెలా చిన్న యూట్యూబర్ అవుతారు అంటే, ఏమో ఫ్రెండ్స్, చాలా లక్కీగా నాకైతే 30,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కానీ ఒకసారి మీరు నా ఛానల్ని అబ్జర్వ్ చేసి చూడండి, నా ఛానల్లో అసలు వ్యూస్ లేవు, వ్యూస్ ఉన్న లైక్స్ అయితే లేవు ఫ్రెండ్స్. అసలు ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు. అయితే స్టార్టింగ్లో మూవీ రిలేటెడ్ వీడియోస్, సీరియల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసినప్పుడు నాకు వ్యూస్ చాలా బాగా వచ్చేవి, లైక్స్ కూడా వచ్చాయి. నేను ఎప్పుడైతే నా ఓన్ కంటెంట్తో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేవి తగ్గిపోయాయి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ఎవరివో ఫొటోస్ తీసుకొచ్చి ఎడిట్ చేసి నేను షార్ట్స్ చేసినప్పుడు, వీడియోస్ చేసినప్పుడు మీరేమో నన్ను చాలా ఆదరించారు. కానీ ఎప్పుడైతే నా ఓన్ కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాము అనుకున్నానో అప్పటి నుంచి నన్నైతే మీరు ఆదరించడం మానేశారు ఫ్రెండ్స్. నిజంగా ఇదైతే నన్ను చాలా బాగా బాధ పెడుతుంది. నిజంగా ఈ బాధ నా ఒక్కదాందే కాదు ఫ్రెండ్స్, నాలాంటి చిన్న యూట్యూబర్స్ అందరూ కూడా నిజంగా ఇలాగే చాలా బాధపడుతున్నారు. అవును ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం అయితే నేను చెప్తాను. చాలా మంది రిచ్ పీపుల్ కానివ్వండి, లేదంటే చాలా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్స్ యొక్క వీడియోస్ కానివ్వండి, వాళ్ళు అసలు ఎలాంటి కంటెంట్ పెట్టినా, అందులో ఏదైనా విషయం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా కానీ లైక్ చేస్తారు. అదే చిన్న యూట్యూబర్స్ ఎంత మంచి కంటెంట్ పెట్టినా, ఎంత మంచి కామెడీతో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసినా కూడా అసలు వ్యూవర్స్ ఎందుకో కానీ లైక్స్ అనేవి మాత్రం ఇవ్వరు ఫ్రెండ్స్. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క విషయం ఆలోచించండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళని, రిచ్ పీపుల్ని, వాళ్ళ వీడియోస్ చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇంకా మనీ అనేది సంపాదించి పెడుతున్నామే తప్ప, చిన్న యూట్యూబర్స్ని వాళ్ళ వీడియోస్ చూద్దాము, వాళ్ళ వీడియోస్కి లైక్ చేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళకి పాపం ఎంతో కొంత మనీ సంపాదించడంలో మనం హెల్ప్ చేద్దామని. అవునండి, అసలు ఆల్రెడీ వాళ్ళు రిచ్ పీపుల్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ వీడియోసే చూస్తాము, వాళ్ళకే డబ్బులన్నీ కూడా తెచ్చి పెడతాము, వాళ్ళనే డెవలప్ చేస్తూ ఉంటాము. కానీ చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ అసలు చూడరు, అసలు లైక్ చేయరు, అలాంటి వాళ్ళకి అసలు గ్రోత్ కూడా ఇవ్వరు. అసలు జనాలు ఇలా ఎందుకున్నారో నాకైతే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్. నిజంగా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చాలా బాధగా ఉందండి. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది యూట్యూబర్స్ యొక్క ఆవేదన అనేది నేను ఈరోజు వీడియోలో మాట్లాడుతున్నాను. అసలు ఎంత మంచి కంటెంట్ పెట్టినా, ఎంత మంచి వీడియో చేసినా లైక్స్ అయితే ఇవ్వరు. నిజంగా మేము ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తామో తెలిస్తే అసలు ఎంత టెన్షన్ పడతామో తెలుసా ఫ్రెండ్స్. ప్రతిసారి అసలు వైటీ స్టూడియో ఓపెన్ చేయడం, వ్యూస్ వచ్చాయా లేవా అని చూసుకోవడం, అసలు వ్యూస్ రావట్లేదని చెప్పి బాధపడడం, టెన్షన్ అయిపోవడం. ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా? అందరూ కూడా డబ్బుల కోసమేనండి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అవసరమే. యూట్యూబ్ రన్ చేసే ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసమే రన్ చేస్తారు. నిజంగా 1000 మందిలో ఒక్కరికో ఇద్దరికో ప్యాషన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లోకి వచ్చేది మనీ కోసమేనండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా ఉన్న వాళ్ళ వీడియోసే చూడడం, వాళ్ళని డెవలప్ చేయడం కాకుండా అప్పుడప్పుడు చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. చూశాక మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా చిన్న యూట్యూబర్స్ కష్టాల గురించి మాట్లాడుకుంటే, అసలు పెద్ద యూట్యూబర్స్ అయితే రోడ్ల మీదకి వెళ్ళి వీడియోస్ చేయడానికి కూడా అస్సలు ఇబ్బంది పడరండి. కానీ చిన్న యూట్యూబర్స్కి మాత్రం ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి మనీ కూడా గెయిన్ చేయరు కాబట్టి అందరిలోకి వెళ్ళి వీడియోస్ చేయాలి అంటే అసలు ఒక రకమైన భయంగా కూడా ఉంటుంది. అందుకే వీళ్ళు జనాల్లోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే మేము జనాల్లోకి వెళ్ళలేమో సో కూడా మా వీడియోస్ని ఆదరించడం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే జనాల్లో
జనాల్లోకి వెళ్ళి ఓపెన్గా వీడియోస్ అనేది చేస్తారో అప్పుడు మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. కాబట్టి అలాంటి ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వడం కానీ, లైక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే చిన్న యూట్యూబర్స్కి గ్రోత్ వస్తుందో అప్పుడు వాళ్ళు కూడా జనాల్లోకి వెళ్ళడానికి కానీ, జనాల్లోకి వెళ్ళి వీడియోస్ తీయడానికి కానీ అస్సలు వెనకాడరు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా జనాల్లోకి ఏమనుకుంటారో అని చెప్పి భయం లేకుండా వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తానికి మాకు కావాల్సింది మీ ఎంకరేజ్మెంట్. మీ ఎంకరేజ్మెంట్ లేకుండా మేము మాత్రం ఏమీ చేయలేం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి నేను బాధపడేది ఏంటంటే ఎంత మంచి కామెడీ షార్ట్స్ చేసినా కూడా ఎందుకు మీకు రీచ్ అవ్వలేకపోతున్నాము, ఎందుకు మీరు లైక్ చేయట్లేదు అనేది నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నానండి. ఇంకా చెప్పాలంటే నా ఛానల్కి 30,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ అస్సలు చూడట్లేదు. ఎందుకు అసలు నా వీడియో మీకు నోటిఫికేషన్ రావట్లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, నిజంగా ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే ఒక్కసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు ఏమైనా నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతాయేమో, అప్పుడు మీరు చూసి నాకు వీడియోని లైక్ చేయడం ఇదంతా జరుగుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను చెప్పేది ఒక్కటే అండి, మీరు ఫస్ట్ నా ఛానల్ని అయితే చూడండి. నా ఛానల్లో నేను చేసినటువంటి వీడియోస్ అనేవి మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మేమైతే మా కష్టంతో, మా కామెడీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాము అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కానీ, ఒక లైక్ ఇవ్వడం వల్ల కానీ, ఒక కామెంట్ ఇవ్వడం వల్ల కానీ నిజంగా మీకు పోయేదైతే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. కానీ మీరు ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఇంకొకరి కెరీర్కి గ్రోత్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి నేనైతే నమ్ముతాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటేనండి, రిచ్ పీపుల్ చేసేటువంటి వీడియోస్ మీరు చూస్తే చూడండి, లైక్ చేయండి, వాళ్ళకి సంపాదించి పెట్టండి. ఎట్ ద సేమ్ టైం అందరినీ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళని కానివ్వండి, పూర్ వాళ్ళని కానివ్వండి, అలాంటి వీడియోస్ కూడా చూడండి. చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి కూడా లైక్ ఇవ్వండి, వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే సజెషన్స్ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నాలాంటి చిన్న యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది, నాలాగే మేము కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనుకుంటే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, వీడియోలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఛానల్ అయితే ఎలాగూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి, ప్లీజ్ వీడియోస్ కూడా చూడండి, వీడియోస్ చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఒక లక్కీ వీడియో కోసం ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా చాలా కష్టపడుతూ ఉంటారండి. కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటాం, ఎప్పుడు మాకు ఒక లక్కీ వీడియో వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉంటాం. మేము కూడా వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోకి వ్యూస్ రాకపోయేసరికి నిజంగా చాలా బాధపడుతూ ఉంటాం. సో మా ఆయన అయితే ప్రతిసారి చెప్తూనే ఉంటారండి, వీడియోస్ కంటిన్యూగా పెట్టడం మాత్రమే మన పని, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. అలాంటి వీడియో వైరల్ అయినప్పుడు మనకి లక్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఒక లక్కీ వీడియో వస్తుందో ఆ లక్కీ వీడియోతో మన వీడియోస్ కానివ్వండి, మన షార్ట్స్ కానీ అన్నింటికి కూడా గ్రోత్ వస్తుంది అని చెప్పేసి మా ఆయన అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తే ఒక్క షార్ట్కి కూడా 1 lakh వ్యూస్ కూడా లేవండి. మ్యాక్సిమం చూస్తే 10K 12K అలా వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయండి. సో ఒక్క వీడియో అయినా మీరు వైరల్ చేస్తారేమో అని చెప్పేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నానండి. నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్, చాలా మంది యూట్యూబర్స్ కూడా ఆ లక్కీ వీడియో కోసం నిజంగా కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటారు. ఆ లక్కీ వీడియో వచ్చినప్పుడు సో మా లైఫ్ అనేది మారిపోతుంది అని చెప్పేసి మేమైతే నమ్మకంతో వీడియోస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమో అండి, అలాంటి లక్కీ వీడియో కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు మీరు నా వీడియోని అలా వైరల్ చేస్తారో, ఎప్పుడు నాకు ఆ లక్కీ వీడియో తెచ్చి పెడతారా అని నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నా బాధ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా బాధ కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ మా ఛానల్ని గ్రోత్ చేయడం, మా ఛానల్కి లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము కూడా మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. సో మేమైతే ప్రతిసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.